లా అండ్ ఆర్డర్ కేటాయింపుల గురించి మాట్లాడితే అభ్యంతరం లేదు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇదిగో తగ్గించారు లేకపోతే కావాల్సినంత ఇవ్వలేదు అని మాట్లాడితే ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు సాక్షాత్తు హోంశాఖ మంత్రి గారు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పదు కదా అధ్యక్ష. ఇప్పుడు రోడ్డు మీద మన రక్షణ కోసం నిలబడేటువంటి కానిస్టేబుల్ గురించి మాట్లాడినప్పుడు సహజంగా శాఖ మంత్రిగా ఆమె మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఆమె ప్రయత్నం చేశారు. నేను అన్నది ఏంటంటే డెఫినెట్ గా కేటాయింపుల గురించి మంత్రి గారు మాట్లాడియండి. వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు అది బికమ్స్ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్. లా అండ్ ఆర్డర్ మీద డిబేట్ అయిపోతుంది. హోంమంత్రి గారు మాట్లాడితే నేనే అబ్జెక్ట్ చేయలేదు అధ్యక్ష. నేనే అబ్జెక్ట్ చేయలేదు అధ్యక్ష. ఆవిడ చెయ్యెత్తి మాట్లాడతాడని కూర్చుంటాను. ఆవిడ మాట్లాడమని నేను మాట్లాడతాను మళ్ళీ. అంతేగాని నేను మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూ చేయొద్దని అడుగుతాను నా కాలుగా. అంతేగాని నేను వద్దని చెప్పలేదు. నేను ఎప్పుడు వద్దని చెప్పనే. మంత్రులు మాట్లాడినప్పుడు మీ ఒక్కది మేము కూర్చోవాలి. మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మేము మీరు చేయొస్తే మీరు మాట్లాడుతుంటే మేము కూర్చుంటాం. నా తప్పేది నేను తప్పనిలేదే. నేను ఎప్పుడు దాన్ని వ్యతిరేకించలేదే. దయచేసి అది కాదు అధ్యక్ష. అందుకు అది రావాలి అధ్యక్ష. అందుకు దానికి కేటాయింపులు ఎంత ఉంటాయో కేటాయింపులు కాదు పరిపాలన విధానాలు కూడా అంత ముఖ్యమైన అధ్యక్ష. మన విధానాలు బట్టే కేటాయింపులు పెట్టే విధానాలు రెండుకి సాగ్రిగేషన్ అధ్యక్ష. దాన్ని బట్టి వ్యవస్థ నడుస్తుంది అధ్యక్ష ముందుకి. లేకపోతే ఎలాగవుతుంది అధ్యక్ష? అది కాదు కదా. అంతేగాని గత ప్రభుత్వంలో వచ్చి మొత్తం పోయింది అంతా ఈ ప్రభుత్వం చేసి అంతా అవుతుంది, మేము వచ్చి 5 సంవత్సరాలు వచ్చి దాన్ని చేసుకుంటున్నాము అని చెప్పారు అధ్యక్ష. ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడే అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో 13,000 కోట్లు, ఇప్పుడు 14 నుంచి 19 వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతే అధ్యక్ష బడ్జెట్లో పెట్టింది. మరి గత 5 సంవత్సరాలు ఎంత పెట్టాము అధ్యక్ష? 16,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాము అధ్యక్ష. లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే ఎక్కడది శ్రీకాకుళంలో వచ్చి కిడ్నీ హాస్పిటల్ కానీ లేదు నాడు నేడు స్కూల్స్ కానీ లేదు 3 పోర్టులు కానీ ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి క్యాపిటల్ ఎక్స్పెండిచర్? కాకపోతే ఇవన్నీ మంత్రి వ్యవస్థ వస్తాయి అధ్యక్ష. ఇవన్నీ ఆంపట్టి అంటే రావు కదా అధ్యక్ష. ఎప్పుడైనా రాష్ట్రంలో వచ్చి వైద్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అధ్యక్ష? ఎప్పుడైనా సరే ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైనా వచ్చింది అధ్యక్ష? దాని నుంచి ఇప్పుడు వచ్చి విధాన రూపంలో వాళ్ళు వచ్చి దాన్ని ప్రైవేటిజం అంటారు అధ్యక్ష. ఈ విధంగా అధ్యక్ష చేస్తాను అధ్యక్ష. దయచేసి ఆలోచించారు అధ్యక్ష. ప్రభుత్వంలో పోర్టులు ఉంటే అవి ప్రైవేట్ అంటారు, జట్టీలు ఉంటే అవి ప్రైవేట్ అంటారు. అన్ని ప్రైవేట్ చేసి అన్ని పీపీటీ మోడల్ అంటే మరి ప్రభుత్వంకి ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? ఇది ఎక్కడ రెవెన్యూ జనరేట్తో అవుతుంది అధ్యక్ష? చెప్పండి ఇదంతా. సో కాబట్టి ఇదంతా కూడా ఇది ప్రజా కన్జ్యూమ్ కాదు అధ్యక్ష. ప్రజా వ్యతిరేకం ఈ బడ్జెట్. ప్రజలను వచ్చి మోసం చేసే బడ్జెట్, ప్రజలు వచ్చి మభ్యపెట్టే బడ్జెట్ ఈ బడ్జెట్. ఎక్కడ కూడా ఇచ్చిన హామీలకు కానీ ఎక్కడ కూడా కేటాయింపులు లేని బడ్జెట్. ఇది వాస్తవం అధ్యక్ష. ఈ బడ్జెట్ ఈ పుస్తకాలు ఉన్నాయి. దాంతోపాటు ఇక గౌరవ సభ్యులు రామకృష్ణ డైరెక్ట్గా మిస్లీడ్ చేసి హౌసింగ్ మిస్లీడ్ చేసి మాట్లాడారు. అసలు ఆర్థిక మంత్రి గారు పెట్టిన బడ్జెటే కాదు తప్పని చెప్పే రీతిలో ఆయన లేరు హౌస్లో. ఆయన లేరు. ఒకసారి ప్రసంగం కూడా ఒకసారి చదివి తెలుస్తుంది ఆయన మాట్లాడిన మాటలు. వారు లేరు ఆ రోజు హౌస్లో లేరు. కాబట్టి ఇవన్నిటికీ నిజంగా ఇవన్నీ కాదు కాబట్టి ఆఖరిగా సార్ ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. వీటి వచ్చి అందులో చూమెట్టి చేయాలనే ఆలోచన కానీ తపన కానీ కనిపించలేదు. ఎంత సమయం తీసుకున్న తర్వాత కూడా దాంట్లో లేకపోవడం వల్ల ప్రజలు జరుగుతున్న ఈ ఇచ్చిన వాగ్దానాలకు వచ్చి వారికి నెరవేర్చకంట మోసపూరితమైన కార్యక్రమాలు చేయడం వల్ల ఇది ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి దాంతోపాటు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ ట్యూబ్ ఛార్జీలు వచ్చి మళ్ళీ కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో వీటికి అన్నిటికీ అలాగే శాంతి భద్రతలకు సంబంధించి మరి ఏదైతే మా పోలీసు మా డీజీపీ అని చెప్పి మా డీజీపీ ఎస్ కానీ శాంతి భద్రత క్షీణించిన నేపథ్యంలో మేము పూర్తిగా ఈ సభ నుంచి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. వాళ్ళే బడ్జెట్ సమాధానం చెప్పుకోమని అధ్యక్ష, వాళ్ళే చేసుకోమని అధ్యక్ష. ప్రజల దగ్గరే ఆ విషయం తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మా చిన్న విజ్ఞప్తి
చెప్తా అధ్యక్ష, వారు లేవనెత్తినటువంటి ప్రతి అంశానికి కూడా సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. దయచేసి కూర్చోమని చెప్తున్నాను. మీ ద్వారా సభ్యుల్ని కోరేది ఏంటంటే, మీరు అనేక అంశాలని లేవనెత్తారు. మీ చిత్తశుద్ధి ఎంతుందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటువంటి ఉద్దేశంతో, తప్పుదోవ పట్టించేటువంటి ఉద్దేశంతో గందరగోళపరిచేదానికి మాట్లాడారు.